అధ్యాయం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము. పదిహేడవ వచనము నుంచి 19వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 17, 18, 19 వచనాలు. 17వ వచనం నేను చదువుతాను, 18వ వచనం మీరు చదవండి, 19వ వచనం అందరం కలిసి చదువుదాం. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. పంతొమ్మిదవ వచనం కలిసి చదువుదాం. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమించుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకుంటేనే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు పాటల్లో మీరు చేసిన సహాయంకి స్తుతిస్తుంటున్నాం. ప్రార్థనలో ప్రవేశించక మునుపు కొద్ది సమయం నీ వాక్యం వినాలని ఆశిస్తుండగా, మీరు మాట్లాడే దేవుడవో మీ స్వరాన్ని మాకు వినిపించండి. నీ మాటల చేత మేము పురికొల్పబడిన వారమై ఈ సన్నిధిలో ప్రార్థించడానికి మమ్మల్ని సిద్ధపరచుము. నీ దాసుడు బలహీనుడు, బలపరచుము, నీ మహిమ కొరకు వాడుకొనమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము దానియేలు యొక్క ప్రార్థనను గురించి గత 2 వారాలుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. పోయిన వారము 4వ వచనము నుంచి 10వ వచనం వరకు చదువుకొని మనము కొన్ని విషయాలు, అంటే 3 విషయాలు అనుకుంటాను, మనం గుర్తు చేసుకున్నాం. పోయిన వారము దానియేలు ప్రార్థన చేస్తూ 4వ వచనములో మనం ప్రార్థించే దేవుడు ఎలాంటి వాడో ఆయన తెలియజేస్తూ వచ్చినాడు. ఎలాంటి దేవుడు అన్నాడు? మహత్యము కలిగిన భీకరుడైన దేవుడు అన్నాడు. అంతేకాదు, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారి ఎడల నిబంధనను కృపను జ్ఞాపకము చేసుకునే దేవుడు అని సెలవిచ్చినాడు. ఆయన మహత్యము కలిగిన భీకరుడైన దేవుడు. ఆయన మాటను అనుసరించి, ఆజ్ఞను అనుసరించి మనం నడుచుకునేటప్పుడు ఆయన నిబంధనను కృపను మన ఎడల జ్ఞాపకము చేసుకునే దేవుడు. తర్వాత ఇంకా 5వ వచనము నుంచి 10వ వచనం వరకు ఈ దానియేలు ప్రార్థన చేస్తూ ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపాన్ని ఒప్పుకుంటూ వచ్చినాడు. నీ ప్రవక్తల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞను మేము వినక అంటాడు. నీ మీద తిరుగుబాటు చేసితిమి అంటాడు. కాబట్టి 5వ వచనము నుంచి ఇక 2వ సంగతి మనం చెప్పుకున్నాం. దానియేలు ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకునేటప్పుడు కూడా తనను కలుపుకొని చెప్తున్నాడు. మేము అన్నాడు, మేమైతే అన్నాడు, వారు అనలేదు. భక్తులు బైబిల్లో పాపాన్ని ఒప్పుకునేటప్పుడు
వారి యొక్క పితరుల పాపాన్ని వారి మీద వేసుకొని పాపాన్ని వారితో కలుపుకొని ఒప్పుకునేవాళ్ళు. ప్రభువా మేము ఇట్లా చేశాము అని ఒప్పుకునేవాడు. ఇది రెండవ విషయం. ఇక మూడవ సంగతి, పాపము చేసి దేవుని మాట వినక తిరుగుబాటు చేసిన మాకు ఏం కలిగింది? సిగ్గే కలిగింది అని చెప్తాడు. ఈ దినమున మాకు సిగ్గే తగినది అంటాడు. మూడవదిగా, పాపము చేస్తే మనకు వచ్చేది ఏంటి? సిగ్గు, అవమానం. మనం యథార్థంగా ఉన్నప్పుడు ఎవరికి సిగ్గుపడాల్సిన అవసరము లేదు. పాపం చేయని వ్యక్తి తలెత్తుకొని తిరుగుతాడు. పాపం చేసే వాళ్ళే ముఖం చాటేస్తారు, సిగ్గుపడతారు, అవమానపడతారు. కనుక 3 మాటలు పోయిన వారం మనం గుర్తు చేసుకున్నాం. దానియేలు ప్రార్థించే దేవుడు ఎలాంటి వాడో మొదటి సంగతి చెప్పాడు. రెండవది, ఆ దేవుని ఎదుట ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు. మూడవది, ఆ పాపం వల్ల ఏం కలిగిందో ఆ సంగతిని తెలియజేస్తూ వచ్చినాడు. మనం కూడా ప్రార్థించేటప్పుడు మన దేవుడు ఎలాంటి వాడో మనం ఎరిగి ప్రార్థించాలి. రెండవది, మన పాపాన్ని మనం దేవుని ఎదుట యథార్థంగా ఒప్పుకోవాలి. మూడవది, ఒకవేళ పాపం చేస్తే మనకు కూడా ఖచ్చితంగా సిగ్గే, అవమానమే కలుగుతుంది అని పోయిన వారం మనం చెప్పుకున్నాం. ఈ వారము 17వ వచనం నుంచి 19వ వచనం వరకు ఉన్న భాగంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలోకి వెళ్దాం. 17వ వచనం చూడండి. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. మనము దానియేలు 4వ వచనం నుంచి 17వ వచనం వరకు 16వ వచనం వరకు దాదాపుగా తన పాపాన్ని ఒప్పుకుంటూ వచ్చినాడు. ఇజ్రాయేల్ ప్రజల యొక్క పాపం వలన కలిగిన నష్టాన్ని గురించి ఆయన చెబుతూ వచ్చినాడు ప్రార్థనలో. అయితే 17వ వచనానికి వచ్చేసరికి ఇప్పుడైతే అంటాడు. అంటే ఇప్పటి వరకు మేము తిరుగుబాటు చేశాం, నీ మాట వినలేదు, కాబట్టి మాకు చాలా నష్టం జరిగింది, మేము నష్టపోయాము, మేము ఎంతో సిగ్గుకు అవమానానికి గురయ్యాం అని ఆ విషయాలన్నీ చెప్పి ఇప్పుడు 17వ వచనంలో ఇప్పుడు అన్నాడు. అంటే ఇంతవరకు మేము ఎంతో నష్టపోయాం, ఇప్పుడన్నా మమ్మల్ని ఏం చేయాలి? నా ప్రార్థన ఆలకించు. అదే చెప్తున్నాడు 17వ వచనంలో. ఇప్పుడైతే దేవా అన్నాడు. ఇప్పుడైతే దీనిని బట్టి నీ దాసుడు చెయ్యి ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి. ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే, దేవా నేను చేసే ప్రార్థన ఏం చేయాలి? ఆలకించు అంటున్నాడు. ఆలకించి అనే పదం ఈ 3 వచనాల్లో చూడండి ఎన్నిసార్లు వచ్చిందో. 17వ వచనం మధ్యలో మనం చదివాము ఆలకించి అని. 18వ వచనంలో కూడా చూడండి 3వ లైన్లో చివరిలో మా దేవ చెవి అగ్గి ఆలకింపుము. ఇప్పుడు 19వ వచనం మొదటిలో ప్రభువా ఆలకింపుము. 19వ వచనం చివరిలో చూడండి నీ పేరు నీ ఘనతను బట్టి నా ప్రార్థన విని. ఇక్కడ మొదటిగా దానియేలు ఏమంటున్నాడంటే, నా ప్రార్థన ఆలకించి, ఇప్పుడైనా ఆలకించి నా ప్రార్థన విని అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, తాను చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని దానియేలు యొక్క నమ్మకం. మనం కూడా ప్రార్థించేటప్పుడు ఇలాంటి విశ్వాసం మనకు ఉండాలి. మనం ప్రార్థించే దేవుడు మన ప్రార్థన ఏం చేస్తాడు? ఆలకిస్తాడు, వింటాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అన్నాడు.
దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో అక్కడ మనం చదువుతాం, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసిన ఎడల ఆకాశమందు వారి ప్రార్థన విని అంటాడు. ఆకాశమందున్న దేవుడు వీరి ప్రార్థన ఏం చేస్తా అన్నాడు? వింటాను అన్నాడు. మన దేవుడు ఎవరంటే మన ప్రార్థన వినేవాడు. 65వ కీర్తన 2వ వచనంలో కూడా కీర్తనకాడు అంటాడు, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. 66వ కీర్తనలో కూడా 19వ వచనంలో అంటాడు, నిశ్చయముగా యెహోవా నా ప్రార్థన ఆలకించి ఉన్నాడు అంటాడు. నిశ్చయంగా అంటే ఖచ్చితంగానే. మనం కూడా ప్రార్థించేటప్పుడు నా ప్రార్థన వింటాడో లేడో అది కాదు. అలాంటి అవిశ్వాసముతో అపనమ్మకముతో మనం ప్రార్థన చేయకూడదు. భక్తులు దేవునికి ప్రార్థించేటప్పుడు వాళ్ళ విశ్వాసం ఏంటంటే నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అనే విశ్వాసం. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మన ప్రార్థన తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు, తప్పకుండా వింటాడు అని గుర్తుపెట్టుకోవాలి. చూడండి 18వ కీర్తన దావీదు ఎంత ఖచ్చితంగా చెప్తాడో చూడండి. 18వ కీర్తన 6వ వచనం, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని. చూడండి ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు. ప్రార్థన చేసి తిని అన్నాడు, వెంటనే ఏమన్నాడు? ఆయన తన ఆలయములు ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులను చొచ్చెను. దావీదు శ్రమలో ఉండి దేవునికి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు ఏం చేశాడంటే ఆలకించాడు. ఆయన చెవిలో జొచ్చింది, ఆయన విన్నాడు. తర్వాత 28వ కీర్తనలు 28 మొదటి 2 వచనాలు, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులు నెత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. మొదటి వచనం 2వ లైన్ చివరిలో నా మనవి ఆలకింపుము అన్నాడు. 2వ వచనం చివరిలో నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము అన్నాడు. ఇప్పుడు 6వ వచనం, యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రం చెల్లిస్తున్నాడు. మొదటి 2 వచనాల్లో ఆలకింపుము అన్నాడు. 6వ వచనానికి వచ్చేసరికి ఆయన ఏం చేశాడు? ఆలకించి ఉన్నాడు. ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు. కాబట్టి మన దేవుడు ఎవరంటే మనం ప్రార్థించేటప్పుడు మన ప్రార్థన వినే దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు. కనుకనే దానియేలు, ఇప్పుడైతే నీ దాసునిగా ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన ఏం చేయాలి? ఆలకించు, నా మనవి విను, నా ప్రార్థన విను అని దేవునికి మనవి చేస్తున్నాడు. ప్రియులారా, మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు మన దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడని, మన ప్రార్థన వినేవాడన్న విశ్వాసముతో మనం ప్రార్థించాలి. తర్వాత 2వది 18వ వచనం, నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించుటలేదు. కొంచెం ఆగమ్మ. ఇక 2వ సంగతి ఏం చెప్తున్నాడంటే 18వ వచనంలో
దేన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాడంట? నీ గొప్ప కనికరమును బట్టియే. ఇంకా 2వ లైన్ల కింద అంటాడు, మా స్వనీతి కార్యములు బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించుటలేదు. దానియేలు ప్రార్థన చేసేటప్పుడు దేవుని కనికరాన్ని బట్టే ప్రార్థన చేస్తున్నాడంట, స్వనీతి కార్యాలను బట్టి కాదంట. కొన్నిసార్లు ఏమంటారు, దేవా నీకోసం ఇన్ని పనులు చేశాను కదా, కాబట్టి నా ప్రార్థన వినాల్సిందే అంటారు. అంటే నువ్వు చేసిన మంచి పనిని బట్టి ఏం చేయాలంట? ప్రార్థన వినాలంట. అటు వింటాడా? ఒక ఆమె ఒకసారి ప్రార్థన చేస్తుంది, దేవా నీకు 10వ భాగం ఇస్తున్నాను కాబట్టి నువ్వేం చేయాలి? నా ప్రార్థన వినాలి అని ప్రార్థన చేస్తుంది. ఎవరిది ఆ 10వ భాగం? అసలు నీ కాడ ఉన్నదంతే అయింది. ఇంకా కృతజ్ఞత చెప్పాలి, దేవా నీకు స్తోత్రం అయ్యా, అంతా నాకు ఇస్తే తింటాను, ఏదో కొద్దిగా ఇస్తున్నా అని కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ దేవా నీకు 10వ భాగం ఇచ్చినందుకు నా ప్రార్థన వినాలి అంటుంది ఆమె ఒకసారి ఉట్నూరులో. ఇది ఎక్కడ నేర్చుకుందిరా ప్రార్థన అనుకున్నా. చాలాసార్లు మనం అంటే నేను నీ మందిరానికి వస్తున్నందుకు, నీ సన్నిధిలో కూర్చున్నందుకు, ఎవరి కోసం కూర్చుంటావు? అంటే నువ్వు వస్తే ఆయనకి ఏమైనా ఒరుగుతుందా, లేకపోతే నువ్వు రాకపోతే ఏమైనా ఆయనకి ఇరిగిపోతుందా? చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన మీద దేవునికి ఉరగబెడుతున్నట్టు, మన మందిరానికి రాకపోతే మందిరం మూతపడుతుంది అన్నట్టు ఫీల్ అవుతాం. మనం రాకపోతే మనకే నష్టం, వస్తే మనకే మేలు, ఆశీర్వాదం. మనము దేవుని సన్నిధిలో ఉంటే మనకే దీవెన. ప్రియులారా, దేవుని కోసం ఏది చేసినా అది మనకే మేలు. మనం చేస్తున్న మంచి కార్యాలను బట్టి దేవుడేదో మనం స్వకార్యాలు అంటే నీతి కార్యాలను బట్టి దేవుడేదో మన ప్రార్థన వింటాడనుకోవడం చాలా పొరపాటు. ఒకసారి శతాధిపతి దాసుడు పక్షవాతముతో బాధపడుతుంటే కొంతమందిని పంపించినాడు యేసుప్రభు దగ్గరికి. వాళ్ళు వచ్చి అంటారు, ఏమంటారు చూడండి, లూకాసు సువార్త 7వ అధ్యాయం. లూకాసు సువార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయము మొదటి నుంచి చదువుతాం. చూడండి, ఆయన తన మాటలన్నీ వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి సావు సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను పంపెను. ఈ పెద్దలు యేసుప్రభు దగ్గర కూర్చి చెప్తున్నారు, వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు ఏం మాట చెప్పినారు వీళ్ళు వచ్చి, నీ వలన ఆ శతాధిపతి దాసుడు మేలు పొందడానికి ఎవరంట? యోగ్యుడు. ఎందుకు యోగ్యుడు? తర్వాత వచ్చినాము. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి, బతిమాలుకుంటే మంచిదే కానీ మన ప్రజలకి సమాజ మందిరాన్ని కట్టాడు కాబట్టి నీ ద్వారా అతడు స్వస్థత పొందడానికి యోగ్యుడు అనడమే తప్పు. అసలు ఒక మనిషి అతడు చేసిన మంచి పనులను బట్టి దేవుని దగ్గర నుంచి మేలు పొందడానికి యోగ్యుడేనా? అందుకే యాకోబు అంటాడు, ఏమంటాడు చూడండి, ఆదికాండము 31వ అధ్యాయం, ఆదికాండము 32వ అధ్యాయం, క్షమించండి 32వ అధ్యాయం 10వ వచనం, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను చాలమ్మ. ఏమన్నాడు? నేను పాత్రుడను కాను అన్నాడు యాకోబు. నీ సేవకునికి నువ్వు చేసిన ఈ ఉపకారాలన్నిటికీ నేను అపాత్రుని, పాత్రుని కాదు. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనం దేవుని దగ్గర నుంచి మేలులు పొందుతున్నాము అంటే దానికి కారణం దేవుని కనికరం. గుర్తుపెట్టుకోండి, నువ్వేదో మంచి పనులు చేసావని నీవు నేను మంచోళ్ళమని దేవుని దగ్గర అడగంగానే ఆయన ఏమి ఇస్తలేడు. ఆయన మంచోడు,
అర్థమవుతుంది కదా. దేవుడు మంచివాడు, దేవుడు కనికరం కలిగిన వాడు. ఆయన దగ్గరికి మనం వచ్చి అయ్యా నేను ఈ ఇబ్బందులు ఉన్నాననేసరికి మనం చూడగానే ఏం కలుగుతుంది? ఆయన కనికరం కలుగుతుంది. అందుకనే బైబిల్లో ప్రియులారా, అందుకే దానియేలు ఆ మాట చెప్పినాడు, నీ కనికరమును బట్టి దేవా నీవు కనికరం కలిగిన దేవుడు. ప్రార్థన చేస్తే మమ్మల్ని చూడగానే మా మీద ఏం కలుగుతుంది? నీకు కనికరం పడుతుంది. కనికరం కలిగిన దేవుడు కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నా. మా స్వనీతిని బట్టి కాదు, నీకోసం మేము ఏదో చేసామని కాదు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే కొన్ని మంచి పనులు చేసి అందరికంటే మనం మంచోళ్ళం కాబట్టి ప్రార్థన చేస్తే అన్ని దేవుడు ఇస్తాడు అనుకుంటాం. అట్లెప్పుడు అనుకోవద్దు. అసలు బైబిల్ ఏముందంటే దేవుని ఎదుట నిలబడి నేను నీతిమంతునని ఎవరు నిరూపించుకోలేరంట. నిరూపించుకుంటావా? కీర్తనల గ్రంథంలో కీర్తనకాడు అంటాడు, ఆయన ఎదుట నిలబడి దేవా నేను నీతిమంతునని ఎవరు అసలు ఆయన చూస్తేనే ఆయన ఎదుట ఎవరు నీతిగా కనపడు. గుర్తుపెట్టుకోండి, ఆయన క్షమిస్తేనే మనం నీతిమంతులం అవుతాం, లేకపోతే ఎవరు నీతిమంతులు కాలేరు. అందుకే కీర్తనల గ్రంథంలో ఉంది, నువ్వు పరిశీలించి చూసిన ఎడల ఎవడు నీ ఎదుట నిలవగలడు? మనం ఎవరు నిలబడలేము. దేవుడు ఏదో కనికరించి మనల్ని క్షమించి ఆయన రక్తముతో మనల్ని కడిగి మనల్ని నీతిగా చేస్తే తప్ప ఎవరు నీతిగా కాలేరు. కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థించేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం ప్రార్థించినప్పుడు దేవుడు కనికరించే మనకిస్తున్నాడు, అంతేగాని మనం మంచోళ్ళమని కాదు. అందుకనే దేవుని కనికరాన్ని మనం ఎప్పుడు కోరుకోవాలి. మన దేవుడు ఎవరండి? కనికరం కలిగిన వాడు. మన దేవునికి ఉండే లక్షణాల్లో ఒకటి ఏంటంటే ఆయన కనికరము కలిగిన దేవుడు. చూడండి, నిర్గమకాండం 34వ అధ్యాయము. నిర్గమకాండం 34వ అధ్యాయము 34 వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల యెహోవా ఎలాంటి వాడో చెప్తున్నాడు. మోషే ఎదుట దాటి వెళ్ళొచ్చు. దేవుని లక్షణాలు ఏంటో చెప్తున్నాడు. యెహోవా ఎలాంటి వాడంట? కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృప సత్యములు కలిగిన దేవుడు ఆయన. దేవునికి ఉండే లక్షణాల్లో ఒకటి ఏంటంటే కనికరము. లూకాసు సువార్త 6వ అధ్యాయం. ఇక్కడ కూడా యేసుప్రభు ఒక మాట చెప్పాడు చూడండి. లూకాసు సువార్త 6వ అధ్యాయము ఎన్నో వచనం? 36వ వచనం. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. మన దేవుడు ఎవరంట? కనికరము కలిగిన వాడు, కనికరము కలిగిన దేవుడు. ఇంకా హోషేయ గ్రంథం 6:6లో ఉంటుంది, కనికరము చూపుట యందు ఏంటంట? ఆనందించే దేవుడు అంట. నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అన్నాడు. కాబట్టి మన దేవుడు కనికరము కలిగిన దేవుడు. అంతేగాని ఆయన కనికరాన్ని బట్టి మనకు అన్ని మేలు చేస్తున్నాడు. 145వ కీర్తన 9వ వచనం. 145వ కీర్తన. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. యెహోవా అందరికీ ఉపకారి, అందరికీ ఉపకారం చేసేవాడు. దేన్ని బట్టి? ఆయన కనికరం. వెంటనే చెప్పినాడు ఆయన కనికరం. మనకు సమస్త కార్యాలు ఆయన దేన్ని బట్టి చేస్తాడంటే ఆయన కనికరాన్ని బట్టి. అందుకనే దానియేలు ప్రార్థించేటప్పుడు ఏమన్నాడంటే, నీ గొప్ప కనికరమును బట్టే, దేవుని యొక్క గొప్ప కనికరాన్ని బట్టే ప్రార్థన చేస్తున్నాం, మా స్వనీతి కార్యములను బట్టి కాదు అన్నాడు. మనం దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మన స్వనీతి కార్యాలను బట్టి రాకూడదు.
ప్రభువా నేను మంచిదాన్ని ప్రభువా, కనుకనే నా ప్రార్థన విను అనకూడదు. నేను నీ కోసం అన్నీ చేశాను ప్రభువా, మరి నాకు ఇవ్వాల్సినవి ఇవ్వాలి కదా అనకూడదు. ఎందుకంటే మనం అట్లా అడిగితే దేవుడు అంటాడు, ఏమంటాడు, వాస్తవంగా నీకు ఇచ్చేదానికి నాకు మనసు ఉండే నువ్వు ఇప్పుడు ఇట్లా అన్నందుకు ఇయ్య బుద్ధి కాలేదు అంటాడు. అందుకనే దేవుని దగ్గరకు వచ్చి, దేవా నీవు కనికరం కలిగిన దేవుడు, నీవు ఉపకారివి, మంచి దేవుడవు, నీ మంచితనాన్ని బట్టి నీ కనికరాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తున్నా, నాకేదైనా ఇచ్చేది ఉంటే ఆ కనికరాన్ని బట్టి అయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా కనికరాన్ని చూపిస్తాడు. బైబిల్లో చూడండి, కుష్ఠరోగిని అసలు ఏం చేయదు, అసలు దగ్గరకు కూడా రానియద్దు. వాడు వచ్చేమన్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయంటే మాట చూపిస్తూ శుద్ధిని చేయొచ్చు కదా. ఆయన అంటాడు నాకు ఇష్టమే అని వాడిని ముట్టుకొని అని ఉంటుంది. ఎందుకు ముట్టుకున్నాడు? ఎందుకంటే అది ఒక ఆయన అన్నాడు కుష్ఠరోగిని ముట్టుకోకూడదు కదా అన్నాడు. అంటే యేసుక్రీస్తు పవిత్రుడు, ఆయన కుష్ఠరోగి, కానీ పరిశుద్ధుడు ముట్టుకుంటే పవిత్రుడు అయిపోయా. యేసుక్రీస్తు ముట్టుకుంటే కుష్ఠరోగం పోయింది, వాడు కుష్ఠరోగి కాదు ఇప్పుడు. కాబట్టి యేసు ప్రభు నాకు ఇష్టమే ఎందుకన్నాడంటే నీకు ఇష్టమైతే అని. మా ఇంటి వాళ్ళకి ఇష్టం లేదు నేనంటే, ఎందుకంటే అందుకే నన్ను ఎలగొట్టి ఈడికి వచ్చిన. కాబట్టి నీకేమైనా ఇష్టమైతే నన్ను బాగు చేయమన్నాడు. బాగు చేయమంటే సరే నువ్వు బాగా అయిపోయినప్పు అంటే అయిపోతాడు అంతే. మాట చెప్పి కూడా యేసుప్రభు స్వస్థగా పరచగలడు. కానీ యేసుప్రభు నాకు ఇష్టమే అని వారిని ముట్టుకొని వారిని స్వస్థపరిచినాడు. కాబట్టి ప్రభు దగ్గరకు వచ్చి మనం ప్రార్థించినప్పుడు ఆయన కనికరాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తే, ప్రభువా నీ కనికరాన్ని బట్టి ఏదైనా మాకు చేయ్యా అంటే ఆయన కనికరం కలిగిన దేవుడు. మనం చూడగానే ఆయన హృదయం ఏమైంది, ఎంతో కదిలిపోద్ది. నా పిల్లలు నా దగ్గరకు వచ్చారు, అవసరంలో వచ్చారు, తప్పక నేను ఏదో వాళ్ళకి సహాయం చేయాలని మంచి మనసు కలిగిన దేవుడు. అందుకనే దానియేలు ప్రార్థించే ప్రార్థనలో రెండవ మాట మనం ఏం చూస్తున్నామంటే, నీ గొప్ప కనికరాన్ని బట్టి మేము ఏం చేస్తున్నాము, ప్రార్థించుతున్నాము, కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించుటలేదు అన్నాడు. ఇప్పుడు రెండు విషయాలు చెప్పుకున్నాం. ఒకటి ఆలకించి, అయ్యా నీ దాసుడు చేస్తున్న ప్రార్థన ఆలకించుము, వినుము అని చెప్పినాడు. రెండవది, నేను చేసే ప్రార్థన నా స్వనీతి కార్యాలను బట్టి కాదు, కానీ నీ కనికరాన్ని బట్టే. వాస్తవంగా దానియేలు చెప్పాలనుకుంటే దేవుని కోసం ఎన్నో స్వనీతి కార్యాలు చెప్పగలడు, చెప్పలేడా? అయ్యా ఆ రాజు భోజనం పెట్టి ద్రాక్షరసం పోసి నన్ను అభ్యంతరం చేద్దాం అనుకుంటే నేను ఎట్లున్నా తెలుసు కదా నీకు అని చెప్పచ్చు. మనమన్నా చెప్పలేం కొన్ని కదా. దేవుడు ఆయన దానియేలు దేవునికి చెప్పచ్చు, నేను ఎంత పవిత్రంగా ఉన్నానో. అంతేకాదు నీ రాజ్యములో అంటే బబులోను రాజ్యములో నేను నిన్ను ఎట్లా ఘనపరిచానో తెలుసు కదా. నీవు కల భావాన్ని బయలుపరిస్తే నేను వెళ్ళి నా గురించి ఏదో గొప్పగా చెప్పుకోలే. ఆ కల భావాన్ని బయలుపరిచే దేవుడు పరలోకమందు ఉన్నాడు అని నిన్ను కనపరిచాను. మరి ఇంత గొప్ప కార్యం చేసినవన్నీ. అంతేకాదు దానియేలు తప్పు చేస్తే ఎవరు బబులోను రాజు హెచ్చరించమంటే హెచ్చరించిన వాడిని ఇంకా ఏమేమో చెప్పచ్చు. ఆయన నమ్మకస్తుడు, తప్పు లోపం ఏది లేకుండా జీవించిన వాడు. దేవునికి ప్రార్థించకూడదని వాళ్ళు అంత శాసనాన్ని పుట్టించిన దేవునికి ప్రార్థించి అవసరమైతే సింహాల బోన్లోకి వెళ్ళడానికి సిద్ధపడినవాడు. ఇలాంటి నీతి కలిగిన భక్తి కలిగిన వ్యక్తి తన స్వనీతి కార్యాలు చెప్పుకోవాలంటే చాలా చెప్పుకోవచ్చు ఆయన. కానీ అలాంటివన్నీ దేవుని దగ్గరికి పోతే ఎగిరిపోతాయని తెలుసు ఆయనకి. అంత గొప్ప భక్తులే దేవుని దగ్గరికి పోతే నిలబడలేమనుకుంటే మనం ఎక్కడ నిలబడతాం? అందుకనే ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన కనికరాన్ని బట్టి వేడుకుంటే తప్పకుండా మన ప్రార్థన విని సహాయం చేస్తాడు. ఇది రెండవ సంగతి. ఇక మూడో మాట గుర్తు చేసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. చూడండి 17వ వచనం తక్కిన భాగం చూడండి, మధ్యలో 3వ లైన్. ప్రభు చిత్తానుసారముగా 17వ వచనం 3వ లైన్లో, ప్రభు చిత్తానుసారముగా శిథిలమైపోయిన
నీ పరిశుద్ధ స్థలం మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. ప్రభు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి ఏం కావాలి? నీ ముఖ ప్రకాశము రానిమ్ము. అంటే పరిశుద్ధ స్థలం యెరూషలేం ఏమైపోయింది? శిథిలమైపోయింది. అయ్యా, నీ దేవాలయం శిథిలమైపోయింది. 70 సంవత్సరాలుగా మందిరం పాడుగానే ఉండిపోయింది. నీ ముఖ ప్రకాశాన్ని దాని మీదకి రానిమ్మంటే మళ్ళీ అది కట్టబడడానికి నువ్వు సహాయం చేయి. చూడండి, దానియేలు దేవుని మందిరం కోసం ప్రార్థన చేస్తున్నాడు. నీ మందిరం శిథిలమైపోయింది. బబులోను రాజు చేంజ్ చేశాడు, గోడలు కూల్చేశాడు, ఆ ద్వారాలు కాల్చేశాడు, అక్కడున్న వెండి బంగారు ఉపకరణాలని తీసుకొని పోయినాడు. దేవాలయం అంతా అది కూలిపోయింది. కాబట్టి దాని వైపు నీ ముఖ ప్రకాశం అంటే నువ్వు దాని మీద దృష్టి పెట్టి మళ్ళీ తిరిగి కట్టించడానికి సహాయం చేయి అని యెరూషలేం కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా కిందికి చూడండి, 18వ వచనం కింద, నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. చూడండి, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి ఏమొచ్చింది? నాశనం వచ్చింది. యెరూషలేం పట్టణం అంతా ఏమైపోయింది? నాశనం అయిపోయింది. అందులో ఎవరు లేరు, అంత కూలిపోయింది. 70 సంవత్సరాలుగా పట్టణం అంతా నాశనం అయిపోయింది. అందుకనే నీ కన్నులు తెరిచి అంటాడు, చివరిలో అంటాడు, ఈ పట్టణమునేది దృష్టించి చూడు. దేవాలయము కూలదోయబడింది, పట్టణము నాశనం అయిపోయింది. కాబట్టి అలాంటి నాశనమైన దేవాలయం పట్టణం మీద నీ కన్నులు తెరిచి దృష్టి పెట్టి ఒకసారి చూడయ్యా. చూసి పాడైపోయిన ఆ దేవాలయము, నాశనమైపోయిన ఆ పట్టణం తిరిగి మేము విడుదల పొందుతామని నువ్వే కదా ఇర్మియా ద్వారా చెప్పించావు. మమ్మల్ని విడిపించి ఆ దేశానికి తీసుకెళ్ళేటట్లు చేయి. వెళ్ళిన తర్వాత అక్కడ పడిపోయిన మందిరం, పాడైపోయిన ఆ యెరూషలేం పట్టణం తిరిగి మేము కట్టుకోవడానికి సాయం చేయి అని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా చూడండి, 19వ వచనం మధ్యలో, నా దేవా, ఈ పట్టణమును ఏ జనమును నీ పేరు పెట్టబడినవే. చూడండి, ఆ పట్టణానికి ఎవరి పేరు ఉందంట? దేవుని పేరు ఉంది. అందుకే బైబిల్లో ఇశ్రాయేలు దేవుడు అని ఉంది. ఇజ్రాయెల్ దేశానికి దేవుని పేరు ఉంది. అంతేకాదు ఆ ప్రజలకి ఏం పేరు? దేవుని ప్రజలని ఉంది. అందుకే బైబిల్లో నా పేరు పెట్టబడిన నా జనులు అని ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఎవరంటే దేవుని ప్రజలు. ఇజ్రాయెల్ దేశం చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా దినాలు ఏం చెప్పుకుంటారంటే వీళ్ళు దేవుని ప్రజలు అని చెప్పేవాళ్ళు. అందుకనే వారు దేవుని ప్రజలు. ఆ పట్టణానికి దేవుని పేరుంది, దేవుని మందిరం ఉంది, దేవుడు అక్కడ ఉండేవాడు. కనుక ఆ పట్టణానికి, ఆ దేశానికి దేవుని పేరు ఉంది. అందుకనే 19 చివరిలో అంటాడు, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొల్తిని. ఇప్పుడు ఆ మందిరం అట్లాగే గినకుంటే, యెరూషలేం పట్టణం అట్లాగే నాశనముతో ఉంటే, దానికి ఉన్న పేరు నీదే కాబట్టి నీకే అవమానం. కాబట్టి నా ప్రార్థన విని ఈ ప్రజల్ని విడిపిస్తే వెళ్ళి ఆ దేవాలయాన్ని కడతారు, యెరూషలేం పట్టణాన్ని కడతారు. కట్టినప్పుడు అప్పుడు ఏమొస్తుంది? నీకు ఘనత వస్తుంది. అందుకనే నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినము అని ప్రార్థన చేస్తున్నాడు. వాస్తవంగా దానియేలు ప్రార్థన విని దేవుడు జవాబిచ్చడం ద్వారా దానియేలుకి ఏ ఘనత కోరుకోవడం లేదు. ఘనత అంతా ఎవరికి రావాలి? దేవునికి రావాలని ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేం దేవాలయం, యెరూషలేం పట్టణము అవి తిరిగి కట్టబడ ద్వారా
దేవుని మహిమ కలగాలని, దేవునికి ఘనత రావాలని దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. మనం ప్రార్థించినప్పుడు జవాబు వచ్చిందనుకోండి, వచ్చిన జవాబును బట్టి ఘనత ఎవరికి రావాలి? దేవునికి రావాలి. కానీ చాలాసార్లు ఏం చేస్తాం, ఈ అక్కకి నేను ప్రార్థన చేసినా నేను గట్టిగా చేస్తే ఆమె బాగా అయిపోయింది. ఎవరు చేస్తే? నేను చేస్తే. ఇప్పుడు ఘనత ఎవరికి? నువ్వు కదిలే బ్రదర్, యేసుప్రభు చేసిందంటే ఎంత ఫీల్ అయిపోతాడో కదా. పొరపాటున మైక్ ఇచ్చి చెప్పాక నీకోసం ఎవరు ప్రార్థన చేశారో కొంచెం గట్టిగా అందరికీ వినపడేటట్టు చెప్పమంటే, ప్రార్థన అయితే నువ్వే చేసినావు కానీ బ్రదరు బాగా చేసింది మాత్రం యేసుప్రభు అంటే మాత్రం అయిపోయా. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఘనత అంతా మనకే, దేవుని పేరు మరుగైపోతుంది. మీరు టీవీలో చూస్తారు, వేసిందే రిపీట్ చేస్తారు. మళ్ళా మీరు 4 రోజుల తర్వాత చూడండి, అదే రిపీట్ వస్తుంటుంది. అదే పనిగా టీవీలో అదే చూస్తే కనుక మీకు అర్థమైపోద్ది, ఈరోజు వేసిన క్యాసెటే రేపు వేస్తారు, రేపు లేకపోతే ఎల్లుండి వేస్తారు. 10 రోజుల తర్వాత అయినా అదే రిపీట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. అందుకనే ఈ దినాల్లో టీవీల్లో ఒక అర్ధగంట ప్రోగ్రాము, గంట ప్రోగ్రాము వస్తే దాదాపు 50 నిమిషాలన్నా 40 నిమిషాలన్నా నువ్వు ఎట బాగా ఇది చెప్పు, ఇదే నువ్వు టీవీలో చెప్పేది. టీవీలో ప్రోగ్రామ్కి డబ్బులు ఖర్చు పెడతావు, డబ్బులు ఖర్చు పెట్టి ఏం చేయాలి? దేవుని కొరకు ఏదైనా ఉంటే చెప్పు. ఎంతసేపు చూసినా ఇక అందుకే ఒక ఆయన అన్నాడు, ఒక దైవసేవకుడు, ఆయన హైదరాబాద్లో ఉంటాడు, బ్రదర్ నేను టీవీలో వాక్యం చెప్పి నా అకౌంట్ నెంబర్ కూడా ఇస్తలేను అన్నాడు. నీతి కలిగిన సేవకుడు. నేను ప్రపంచం అంతా తిరిగి వాక్యం చెప్తాను, నా అకౌంట్ నెంబర్ ఎంతోమంది అడుగుతున్నారు బ్రదర్. అన్న నువ్వు వాక్యం చెప్తావు టీవీలో, కానీ నీ అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వేందంటే అందరు ఇచ్చినరయ్యా వాళ్ళకి వేయండి అని చెప్పేవాడంట. అన్న మేము వాళ్ళకి కాదు నీకేస్తామంటే నాకు వద్దయ్యా బాబు, నాకు ఉన్న డబ్బులు చాలు, యేసుప్రభు ఇస్తుంటే నాకు ఎక్కువైపోతున్నాయి, నాకు అవసరం లేదు, మీ సంఘాలు ఎవరైనా పేదలు ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి అయ్యా బాబు అని చెప్తున్నాడంట. అట్లాంటి సేవకులు ఎక్కడో ఒకరిద్దరు కనపడతారు ఈ రోజుల్లో. టీవీల్లో అకౌంట్ నెంబర్ ఇచ్చే వాళ్ళందరూ దొంగలే, గుర్తుపెట్టుకోండి. వాడు ఒక్క ప్రోగ్రాం చేస్తాడు, కొన్ని కోట్లు సంపాదిస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చేయాలనుకుంటే ఎన్నో చేయగలను, టీవీలో చేయలేమా? అర్ధగంట ప్రసంగం చేసి టీవీలు ఇస్తే ఒక 10,000 ఖర్చు పెడితే ₹1,00,000 వస్తాయి, 90,000 నాకు ఫ్రీగా వస్తాయి. ఒక ప్రోగ్రాం ఈరోజు తక్కువే, ఈ రోజుల్లో ఇంతకుముందు ఎక్కువ ఉండే, గుర్తుపెట్టుకోండి. ఈ టీవీలో వాక్యం చెప్పే వాళ్ళలో చాలామంది ఈ వాక్యము బిజినెస్ కోసమే వాడుకుంటున్నారు. అందుకే దేవుని సేవ వ్యాపారం కాకూడదు. దేవుని సేవ ఏమైపోయిందంటే వ్యాపారం అయిపోయింది. దానియేలు దేవుని నామము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన విని యెరూషలేము కట్టబడ ద్వారా ఘనత ఎవరికి రావాలి? నీకు రావాలయ్యా. ప్రియులారా, మన జీవితంలో మనం చేసే ప్రార్థన ద్వారా వచ్చే ఫలితము, దాని ద్వారా దేవునికి ఏం కలగాలి? మహిమ. చూడండి, 2 వాక్యాలు చదివి ప్రార్థనలోకి వెళ్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబోటుకై. యేసుప్రభు అన్నాడు, మీరు నా నామమున దేన్ని అడుగుతారో చివర్లు అంటారు దానిని చేతులు. ఎందుకు చేస్తా? తండ్రి ఏం కావాలి? కుమారుని యందు మహిమపరచబోటుకు. తండ్రి మహిమ కోసమే నేను చేస్తాను. ప్రియులారా, మనం అడిగిన దానివల్ల, మనం పొందిన దాని ద్వారా దేవునికి మహిమ రాకపోతే దేవుడు ఎంత బాధపడతాడు. అందుకనే మనం పొందే జవాబు ద్వారా దేవునికి ఏం రావాలి? మహిమ రావాలి. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి
క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు ఏం చేస్తాడంట? అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే మనకు అత్యధికంగా చేస్తాడంట, ఇస్తాడంట. దేనికి ఇస్తాడు? మధ్యలో చూడండి, దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరాలు సదాకాలం ఏం రావడానికి? మహిమ కలగడానికి. మనం అడిగి పొందిన దాని ద్వారా దేవునికి మహిమ రావాలి. అందుకే ప్రియులారా, మనం ప్రార్థించిన తర్వాత ఏదైనా మనం పొందితే ఎవరన్నా అన్నారనుకోండి, ఉదాహరణకి చదువుకుంటున్నాను, చదివేటప్పుడు మంచి మార్కులు వచ్చాయనుకోండి, ప్రార్థన చేస్తే దేవుడు మంచి మార్కులు ఇచ్చాడు. అప్పుడు ఎవరన్నా అన్నారనుకోండి, అబ్బా మంచి మార్కులు వచ్చినాయి అన్నారనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి? దేవుడు ఇచ్చాడని చెప్పాలి. అంతే కదా? నేను ప్రార్థన చేస్తే వచ్చాయి కాదు, ప్రార్థన చేసాం కానీ ప్రార్థన చేసి వచ్చాయి, కానీ ఇచ్చింది ఎవరండి? దేవుడు. దేవునికే మహిమ. అందుకనే దేవుడు మనకు ప్రార్థించినప్పుడు ఏది ఇచ్చినా, ఒకవేళ కుమారుని ఇచ్చాడు అనుకోండి, కుమారుడు పుట్టాడు, మంచోడు, భలే పుట్టాడంటే వీని దేవుడే ఇచ్చాడని చెప్పాలి. దేవునికి మహిమ వచ్చేదానికోసం మన జీవితంలో మనం ఏది కలిగి ఉన్నది దేవుడు ఇచ్చాడు. అందుకే యోబు ఆ మాట అన్నాడు, యెహోవా ఇచ్చెను. 107వ కీర్తనలో కూడా కీర్తనకాడు అంటాడు ఏమని? ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఆయన కృపను బట్టే మన జీవితాల్లో అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆ ఆశ్చర్య కార్యాలు మనం పొందిన తర్వాత దేవునికే కృతజ్ఞత చెల్లించాలి, దేవునికే మహిమ చెల్లించాలి. కాబట్టి మనం ప్రార్థించి పొందేదాని ద్వారా దేవునికే ఘనత తీసుకొని రావాలి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో చూడండి, దానియేలు స్నేహితులు ప్రార్థన చేశారు. దేనికోసం? కళ భావం కోసం. బయలుపరిచింది ఎవరండి? దేవుడు. రాజు దగ్గరికి పోయి ఏం చేసినాడు దానియేలు? నిలబడి నీ రాజ్యంలో నీకు వచ్చిన కళ భావాన్ని చెప్పేటోళ్ళు ఎవ్వరు లేరు. ఎవరు చెప్తారు మరి అంటే నేనే చెప్తానాడా? అనలేదు. ఆయన ఏమన్నాడు? కళ భావాన్ని బయలుపరిచి దేవుడు ఎక్కడున్నాడు? పరలోకములో పైన ఉన్నాడు. దానియేలు చూడండి, ప్రార్థించాడు, జవాబు పొందాడు. వచ్చిన జవాబు ద్వారా దేవుని కనపరుస్తున్నాడు. అందుకనే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మన ప్రార్థనలకు వచ్చే జవాబు ద్వారా దేవునికి మహిమ రావాలి, దేవునికి ఘనత. అందుకే అపోస్తలుల కార్యాలు ధ్యానిస్తున్నాం మనం బైబిల్ స్టైల్లో. బైబిల్ అపోస్తలు ఎక్కడ ఏ కార్యం చేసినా ఎవరు చేశారండి అంటే వాళ్ళు చెప్తారు, మాలో ఏమి లేదండి, మీరు సిలువేసిన యేసే ఇవన్నీ చేసినారని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు ఈ దినాల్లో వాళ్ళు చేసినవన్నీ ఇప్పుడు ఎవరు చేయలేరులేండి. ఒకవేళ చేసిన ఏమన్నా ఒకటారు ఏమంటారు? అది మా దగ్గరికి వస్తే అయ్యింది, మేము వారం రోజులు ప్రార్థన చేస్తే అయ్యింది. ఇవన్నీ ఏంటంటే మన గొప్పలకు చెప్పుకోవడమే. మనం చేసే ప్రతి దాని ద్వారా, అందుకే పౌలు అంటాడు, మీరు భోజనం చేసినా పానం చేసినా మీరేం చేసినా దేవుని మహిమ కోసం చేయండి. మనం ఏం చేసినా, మీరేమి చేసినా అంటే, మనం ప్రార్థన చేసినా, వాక్యం చెప్పినా, పాటలు పాడినా, నలుగురు సువార్త చెప్పినా, ఒకరికి ప్రార్థించినా, ఏమి చేసినా కూడా దాని వెనక ఎవరికి ఉండాలి? దేవునికి మహిమ ఉండాలి, మనం మరుగ్గా ఉండాలి. అందుకనే ప్రియులారా, మనము ముందుండకూడదు. యోహాను ఏమన్నాడు? నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి. మనం కూడా తగ్గితే దేవుడు హెచ్చించబడతాడు. దేవుడికే అన్నీ చెందాలి. మనం ఎప్పుడైతే దేవుని ముందు పెట్టి దేవుని కనపరుస్తామో దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు? అవసరాన్ని బట్టి పైకి హెచ్చిస్తాడు. పేతురు అదే చెప్పినాడు, దేవుడు తగిన కాలం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు. తగిన కాలం, టైం వచ్చిందంటే ఆయనే తీసుకొని పోతాడు, ఎక్కడికి తీసుకుపోతాడో తెలియదు. అందుకనే దేవుని సమయం వరకు మనం దీనులమై ఉండాలి. కాబట్టి దానియేలు చేసిన ప్రార్థనలో 3 సంగతులు చెప్పుకున్నాం ఈరోజు. ఒకటి, దేవుడు ఆయన ప్రార్థన ఆలకించేవాడు అని విశ్వసించి ప్రార్థించాడు. రెండవది, ఆయన ప్రార్థించేది
ఆయన స్వనీతి కార్యాలను బట్టి కాదు. దేవుడు కనికరం కలిగిన వాడు, ఆయన కనికరాన్ని బట్టి నాకు సహాయం చేస్తాడు అని ప్రార్థించినాడు. మూడవది, ఆయన ప్రార్థనలో యెరూషలేము దేవాలయం కట్టబడాలి, యెరూషలేము కూడా కట్టబడాలి, ఈ ప్రజలు చెర నుంచి తిరిగి స్వదేశానికి వెళ్ళి ఆ కార్యం చేయడం ద్వారా ఘనత ఎవరికి రావాలి? దేవునికి రావాలని ప్రార్థన చేస్తున్నాడు. కనుక మన జీవితంలో కూడా మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఆలకించేవాడని నమ్మాలి. అంతేకాదు, మనం ప్రార్థించేటప్పుడు మన స్వనీతి కార్యాలను ఆధారం చేసుకోవద్దు, దేవుని కనికరాన్ని బట్టి చేయాలి. మూడవది, ప్రార్థన అనేది దేవునికి ఘనత తెచ్చేదిగా ఉండాలి. ప్రార్థించినప్పుడు వచ్చే జవాబు ద్వారా దేవునికి ఘనత మహిమ రావాలని మనము కోరుకోవాలి. మోకరించండి, ప్రార్థనలోకి వెళ్దాం.